నమస్తే ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్ శర్మ. స్వాగతం మన యూట్యూబ్ ఛానల్ నేమ్ చేంజ్ కన్సల్టెన్సీకి. మనం ఈ ఛానల్లోని డాక్యుమెంటేషన్కి సంబంధించిన వీడియోస్ వేస్తూ ఉంటాను. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఆధార్ కార్డులోని నేమ్ చేంజ్ లేదా నేమ్ కరెక్షన్ చేసుకుందాం అనుకుంటూ ఉంటే ఒకవేళ లిమిట్ క్రాస్ అయిపోతే ఏం చేయాలి? ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫర్దర్ డిస్కస్ చేసే ముందు ఈ టాపిక్లోని మీతో చిన్న మనవి, నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి. డాక్యుమెంటేషన్ సంబంధించిన వీడియోస్ చూద్దాం అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను కొత్త వీడియో వేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఒకవేళ మీ దగ్గర ఆధార్ కార్డు ఉంది, దాంట్లో మీరు నేమ్ చేంజ్ లేదా నేమ్ కరెక్షన్ చేద్దాం అనుకుంటున్నారు, కానీ లిమిట్ క్రాస్ అయిపోయింది. సో దానికి ఏం చేయాలి? సో ఈ వీడియో తయారు చేసే ముందు నేనేం చేశాను, UIDAI వాళ్ళకి కాంటాక్ట్ చేశాను. వాళ్ళ దగ్గర నుంచి నాకు లెటర్ వచ్చింది. నేను వాళ్ళని అడిగాను ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏంటి. సో వాళ్ళు UIDAI వాళ్ళు నాకు లెటర్ రాశారు. దీంట్లో వాళ్ళు స్పెసిఫై చేశారు ఏం చేయాలి అన్నది. వాళ్ళు ఏం చెప్పారంటే, ఒకవేళ కానీ లిమిట్ క్రాస్ అయిపోతే అప్లికెంట్ తను గెజెట్ అప్లై చేసి గెజెట్తో పాటు బయోమెట్రిక్ చేయించుకుని 50 రూపీస్ అప్డేషన్ ఫీజు కానీ కడితే నేమ్ చేంజ్ లేదా నేమ్ కరెక్షన్ అయిపోతుంది అనేసి. సో ఈ గెజెట్ అనేది ఏంటంటే, మనకి స్టేట్ గవర్నమెంట్ పబ్లిష్ చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ కూడా పబ్లిష్ చేస్తుంది. స్టేట్ గవర్నమెంట్ తాలూకా ప్రాసెస్ లెందీ ప్రాసెస్. పోలీస్ ఎంక్వైరీ అవుతుంది, దాంతో తహసీల్దార్ దగ్గర వెళ్ళాలి, MRO సర్టిఫికేట్ తీసుకు, ఇదంతా చాలా పెద్ద లెందీ ప్రాసెస్. అది ఈజీ ప్రాసెస్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ ప్రాసెస్. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాసెస్లో మనకి ఏంటి అంటే, మనం ఇంట్లో కూర్చొని హాయిగా కంఫర్టబుల్గా చేసుకోవచ్చు. నెంబర్ 2, సెంట్రల్ గవర్నమెంట్ తాలూకా గెజెట్ ప్రతి స్టేట్లోని వ్యాలిడ్, ఇంటర్నేషనల్లీ కూడా వ్యాలిడ్. అందుకు నేను ఈ వీడియోలో మీకు సెంట్రల్ గవర్నమెంట్ గెజెట్ ప్రాసెస్ చెప్తాను. స్టేట్ గవర్నమెంట్ గెజెట్ మేము చేయం కూడా. సో సెంట్రల్ గవర్నమెంట్ గెజెట్ ప్రాసెస్ ఏంటి అంటే, ఫస్ట్ మీరు ఒక అఫిడవిట్ చేయించుకోవాలి. దాని తర్వాత మీరు డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లికేషన్ వాళ్ళ వెబ్సైట్ ఉంది, ఎందుకంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లికేషన్ వాళ్ళే గెజెట్ పబ్లిష్ చేస్తారు. సో వాళ్ళ వెబ్సైట్లో వెళ్ళి మనం నేమ్ చేంజ్ నేమ్ కరెక్షన్ ఫామ్స్ డౌన్లోడ్ చేసుకుని ఫిల్అప్ చేసుకోవాలి. దాని తర్వాత మనం ఏం చేయాలి అంటే, ఒక లోకల్ న్యూస్ పేపర్లో, అంటే ఇంగ్లీష్ కానీ హిందీ కానీ న్యూస్ పేపర్, మీ ఏరియాలో దొరికే పేపర్, మీకు నియరెస్ట్ పాయింట్లో దొరికే పేపర్లో మీరు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత bharatpost.gov.in గవర్నమెంట్ తలక వెబ్సైటు, ఆ వెబ్సైట్లో వెళ్ళి గెజెట్ తలక ఫీజు కూడా డిపాజిట్ చేయాలి. అప్పుడు లాస్ట్లో మీరు ఈ అన్ని డాక్యుమెంట్స్ క్లబ్ చేసి మీరు ఢిల్లీ కంట్రోల్ పబ్లికేషన్కి స్పీడ్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా పంపించవచ్చు. సో మీరు పంపించాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? ఒకటి మీద అఫిడవిట్, ఒరిజినల్ న్యూస్ పేపరు, అప్లికేషన్ ఫామ్, ID అడ్రస్ ప్రూఫ్స్, ప్లస్ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ మ్యాటర్ కూడా CDలో అడుగుతారు, అది CDలో కాపీ చేసేసి, ప్లస్ మీరు ఆన్లైన్ పేమెంట్ చేసిన ఫీజు రసీదు ఉంది, దాన్ని కూడా ప్రింట్అవుట్ తీసుకుని ఇవన్నీ మీరు స్పీడ్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా పంపించవచ్చు. ఒకవేళ మీరు పర్సనల్లీ వెళ్దాం అనుకుంటే మీరు ఢిల్లీ వెళ్ళి మండే టు ఫ్రైడే లోపున ఎప్పుడైనా మీరు 10 to 4 లోపున మీరు వెళ్ళి డిపాజిట్ చేయొచ్చు. కానీ మీ బిహాఫ్లో వేరే వాళ్ళు వెళ్తే మాత్రం అప్లికేషన్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అప్లికెంట్ హ్యాస్ టు గో పర్సనలీ, వాళ్ళ రూల్ ఇది. సో ఈ విధంగా మీ ఆధార్లో కానీ నేమ్ తాలూకా చేంజ్ కరెక్షన్కి లిమిట్ కానీ క్రాస్ అయిపోతే మీరు గెజెట్ చేయించుకొని దాన్ని అప్డేట్ చేసుకోవచ్చు. ఒకవేళ నా సర్వీసెస్ కానీ తీసుకుందాం అనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్లోని మీరు నాతో వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేసినప్పుడు మీ ఆధార్ కార్డు కాపీ పెట్టండి, ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కొత్త పేరు లేదు కరెక్ట్ పేరు ఏంటి అన్నది రాయండి. అప్పుడు నేను మీకు తప్పకుండా ఫర్దర్ డీటెయిల్స్ షేర్ చేస్తాను. నేను గత 16 సంవత్సరాల్లోని 10,000 మంది కంటే ఎక్కువ క్లయింట్స్కి ఆల్ ఓవర్ ఇండియా సర్వీస్ ప్రొవైడ్ చేశాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కొత్త టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నాకు సెలవు ఇవ్వండి. నమస్కారం.